యూఐస్ ప్లస్‌లో విద్యార్థి యొక్క పేరును కావచ్చు, లేదా పేరులోని స్పెల్లింగ్‌ని కావచ్చు మార్చుకోవడం ఎలాగో చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్‌లో యూడైస్ ప్లస్ 2025-26 అని క్లిక్ చేయాలి. ఇందులో ఫస్ట్ లింక్ యూడైస్ ప్లస్ స్టూడెంట్స్ మాడ్యూల్పై క్లిక్ చేయాలి. ఇక్కడ స్టేట్‌ని ఆఫ్ చేసుకోవాలి. గోపై క్లిక్ చేయాలి. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్ నేమ్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెఫర్ టు ద ఫాలోయింగ్ పాలసీ ఫర్ చేంజింగ్ స్టూడెంట్స్ నేమ్ అని ఉంది. అంటే ఇవన్నీ మీరు ఒకసారి చూడండి అని. అదేవిధంగా ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ దిస్ కరెంట్ అకాడమిక్ ఇయర్ కెన్ బి అప్డేటెడ్. అంటే కరెంట్ అకాడమిక్ ఇయర్లో చదువుతున్నట్లయితేనే అతనికి మనం అప్డేట్ చేయొచ్చు, అంటే చేంజ్ చేయొచ్చు. ద స్టూడెంట్స్ నేమ్స్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ వన్స్. ఒకసారి మాత్రమే చేంజ్ చేయొచ్చు, కాబట్టి రెండోసారి చేంజ్ చేయడానికి కాదు. ఇక్కడ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, రీఅరేంజ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ నేమ్, ఇటువంటి కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మోహిత్ కుమార్ శర్మ ఉంది. ఇక్కడ శర్మ మోహిత్ కుమార్ లేదా కుమార్ మోహిత్ శర్మ ఈ విధంగా ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు. రీఅరేంజ్ ద వర్డ్స్ అంటే కరెక్షన్ ఆఫ్ ద నేమ్ బై యాడింగ్ ఆర్ రిమూవింగ్ ఆఫ్ వన్ క్యారెక్టర్. ఇక్కడ మోహిత్ శర్మ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎంఓ ఉంటే ఇక్కడ ఎంఓఓ పెట్టారు. ఎంఓఓహెచ్ఐటి మోహిత్ శర్మ ఆర్ మోహిత శర్మ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా ఉందనుకుందాం, రిమూవల్ ఆఫ్ స్పేస్ ఇన్ నేమ్. ఇక్కడ ఒక స్పేస్ ఉంది, కుమార్ మోహిత్ అని ఉంది. ఇక్కడ కుమార్ మోహిత్ ఉంది. ఆ స్పేస్ను మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రస్తుతానికి వీళ్ళు చూపించలేదు, మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్పేస్ వద్దనుకున్నాం అనుకోండి, ఈ స్పేస్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ టైటిల్ ఇన్ నేమ్ ఓన్లీ మిస్ అని, ఇక్కడ మిస్ మోహిత అని ఉంది. ఇట్లాంటివి మిస్ అనే దాన్ని తీసేసి ఉత్త మోహిత అని పెట్టుకోవచ్చు. లేదా రిమూవల్ ఆఫ్ ఎనీ వర్డ్ ఈజ్ నాట్ అలౌడ్. రిమూవల్ ఆఫ్ ఎనీ వర్డ్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే మోహిత్ కుమార్ శర్మలో ఒక వర్డ్ మాత్రమే తీసేటట్టు నాట్ అలౌడ్ అనమాట. ఇప్పుడు మోహిత్ శర్మ ఉంది, ఇక్కడ కుమార్ అనే వర్డ్ని తీసేయాలంటే ఇక్కడ నాట్ అలౌడ్, అటువంటివి లేవు. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కొద్దిగా చేంజ్ చేయొచ్చు ఒకటి, లేదా వాటి ఆర్డర్ను మార్చవచ్చు. ఇవి మాత్రమే చేయొచ్చు. అవి ఏదైనా అవసరమైతే ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ ఐడిని ఇచ్చి గోపై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా విద్యార్థి యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్లో వెరిఫైడ్ ఫ్రమ్ యూఐడిఐ అగైన్స్ట్ నేమ్, జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఫస్ట్ మిడిల్ లాస్ట్ నేమ్ ఉంది. స్టూడెంట్స్ నేమ్ యాజ్ పర్ రికార్డ్ స్కూల్ అడ్మిషన్ రిజిస్టర్ ప్రకారం అబ్బాయి పేరు ఏముంది రాయాలి. అలా రాసిన తర్వాత అప్డేట్ రికార్డ్పై క్లిక్ చేస్తే మనకు ఒకసారికి ఆ పేరు కరెక్షన్ అయిపోతుంది, లేదంటే ఇంకోసారికి చేయలేము. కాబట్టి అవసరమైతేనే ఈ ఆప్షన్ వాడుకోవాలి, లేకపోతే అవసరం లేదు. గమనించగలరు. థ్యాంక్ యూ.